శరణ్య డిశ్చార్జ్ అయిన తర్వాత ఆనందభైరవి శరణ్యను తనకు తెలిసిన ఒక పెద్దావిడ ఇంటికి తీసుకొని వెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత మా కోడలు ఒక 2 రోజుల పాటు మీ ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆ పెద్దావిడ కోడలు గారికి ఏదైనా సమస్య అమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో ఆనంద ప్రాణహాని ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఆ పెద్దావిడ షాక్ అవుతూ అలాగే అమ్మ 2 రోజుల పాటు మీ కోడల్ని ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో ఆనంద చాలా సంతోషపడుతుంది. ఇక తిరిగి వచ్చేటప్పుడు శరణ్యతో అమ్మ శరణ్య ఈ 2 రోజుల పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఇల్లు దాటి బయటకు రాకూడదు అని చెప్పి అంటూ ఉంటే అలాగే అత్తయ్య గారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. తర్వాత ఆనంద ఇంటికి తిరిగి వస్తుంది. అప్పుడు ఆనంద భర్త ఆనంద శరణ్య గురించి ఏదైనా ఆచూకీ దొరికిందా అని చెప్పి అంటూ ఉంటే దొరికింది శరణ్య ఆచూకీ కాదండి, శరణ్య వెనకుండి ఇదంతా ఎవరు చేశారో వాళ్ళ ఆచూకీ దొరికింది, ఒక బలమైన ఆధారం దొరికిందని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. అనన్యతో పాటు ఇంట్లో అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఎవరు ఆనంద ఇదంతా చేయించిందని చెప్పి ఆనంద భర్త అంటూ ఉంటాడు. రోహిత్ కూడా ఎవరు పిన్ని అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు సమీర అని చెప్పి సమీర పేరు ఆనంద చెబుతూ ఉంటుంది. సమీర ఇదంతా చేసిందని సీసీటీవీ ఫుటేజ్లో మొత్తం కూడా రికార్డ్ అయింది. సమీర కోసం ఆల్రెడీ పోలీసులు వెతకడం మొదలు పెట్టేశారు అని చెప్పి ఆనంద అనన్య వైపు సీరియస్గా చూస్తూ చెబుతూ ఉంటే అనన్య తను కూడా ఎక్కడ దొరికిపోతుందేమోనని చెప్పి వణికిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.